నూతన నెలల్లోకి మనం అందరం కూడా చేరుకున్నాం. దిస్ ఇస్ అ సీజన్ ఆఫ్ క్రిస్మస్ యొక్క తొలి వారంలో మనం అందరం ఈ రీతిగా కూడుకోవడం మనకి ఎంతో ఆనందం. గతించినటువంటి వారాల్లో మనం అందరం నెహెమియా గ్రంథాన్ని నేర్చుకుంటూ వచ్చాం. ఎలియాజర్ జాయ్ స్పీకింగ్ ఫ్రమ్ దోస్ బుక్స్. ఈవేళ పిల్లరా దేవుని వాక్యాన్ని ఆ చివరి భాగంలో అయినటువంటి మలాకీ గ్రంథంలో నుంచి ఈ దినము మనం చదువుకుందాం. యేసుక్రీస్తు కంటే ముందుగా ఉన్న ఒక అధ్యాయాన్ని ఈవేళ మీకు పరిచయం చేయాలని ఆశిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క రాక, ఆయన జన్మం ఎలాంటిదో మనం ఈ వచనాల్లో మనము నేర్చుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి మనం అందరము 6 వచనాల వరకు చదువుకొని ఒక్క వచనం మాత్రమే ఈ దినము మనము ధ్యానం చేసుకుందాం. మలాకీ కూడా నెహెమియాకు సమకాలికుడుగా మనము పోయిన వారాల్లో నేర్చుకున్నాం. మలాకీ నెహెమియా కాలంలో ఉన్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. దట్స్ హౌ ద బుక్ ఎండ్స్. ఆ రీతిగా ఈ పుస్తకము సంపూర్తి చేయబడదు కనుక ఈ భాగం నుంచి మీకు కొన్ని తలంపులను జ్ఞాపకం చేయాలని ఆశ. 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియు యెహోవా సెలవిస్తున్నాడు. పిల్లల యేసుక్రీస్తు రాకను గురించి పాత నిబంధన అంతా కూడా చాలా విస్తృతంగా జ్ఞాపకం చేయబడ్డది. సో క్రైస్ట్ కమింగ్ వాజ్ బీన్ సీన్ ఆల్ ఓవర్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన అంతటిలో కూడా యేసు వస్తున్నాడు అన్న విషయము పదే 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 దేవుడు తన వాక్యంలో రాసి పెట్టాడు. మొదటి వచనం చివరి భాగంలో కూడా ఇదిగో ఆయన వచ్చుచున్నాడని ఎవరు సెలవిస్తున్నారు? సైన్యములకు అధిపతికి యెహోవాయే సెలవిచ్చాడు. సో యేసుక్రీస్తు రాక అనేది మరి ఒక సామాన్యమైన రాక కాదు. ఆయన మహామహిములు దేవుని సముఖంలో మరి కొన్ని వేల కోట్ల దూతల మధ్య ఆయన ఆరాధించబడుతుంటుండగా పరలోకంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు కలిసి యేసును భూమి మీదకి పంపించాలని, మన కొరకు విమోచనను సిద్ధపరచాలని, ఆయన మన పాపముల విషయంలో మరి దయ కలిగి ఉండడానికి ఆయనను ఈ లోకంలోకి పంపించడము జరిగింది. కనుక జీసస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ వాజ్ విత్ ఎ గ్రేట్ పర్పస్. ఒక గొప్ప రహస్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మనమందరము కూడా ఇన్ఎవిటబుల్గా, నిశ్చయముగా నరకానికి వెళ్తూ ఉన్నాం. మనమందరం కూడా పాపం వలన వచ్చు జీతం వలన మనము నరకానికి వెళ్ళిపోతా ఉన్నాం. దట్ ఈస్ డెఫినెట్. అది నిశ్చయము, అది ఖచ్చితం. దాని నుండి మనల్ని తప్పించడానికి పరలోకమందున్న దేవుడు ఒక ప్రణాళికతో తన సొంత కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించాడు. ఈవేళ ప్రియులారా, యేసు వచ్చింది కేవలము నిన్ను నన్ను పాపము నుండి, మరణము నుండి, మరి ఎక్కువగా నరకం నుండి మనల్ని విమోచించడానికి ఆయనను ఈ లోకానికి పంపించాడు. సో దాట్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. ఒకవేళ నీవు ఇంకా పాపస్థితిలో ఉంటూ ఉన్నట్లయితే నీవు నిత్య నరకాగ్నికి వెళ్తున్నావని మనమందరం కూడా తెలుసుకోవాలి. వి షుడ్ రియలైజ్ దట్ యు ఆర్ గోయింగ్ టు హెల్. నరకానికి వెళ్తున్నావు అన్న విషయాన్ని స్పష్టంగా మనమందరం కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు నరకాన్ని గురించి మాట్లాడా. మత్తయి రాసిన సువార్త అంతా కూడా ఆయన పదే 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 నరకాన్ని ప్రస్తావించాడు. సర్ప సంతానమా, మీరు దేవుని ఉగ్రతను ఎలా తప్పించుకుంటారు అని ఆరంభమైంది యోహాను యొక్క తొలి మాటల చేత. యేసుక్రీస్తు పలికాడు, మీరు ద్రోహి అన్నట్లయితే నరకాగ్నికి పాత్రులని 5వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. ఆ రీతిగా ప్రతి అధ్యాయంలో
మీరు చూసినట్లయితే 2 కళ్ళు కలిగి నరకంలోకి ఎందుకు ప్రవేశిస్తారు? ఒక కన్నును పెరికేయండి. 2 కాళ్ళు కలిగి ఎందుకు నరకంలో ప్రవేశిస్తారు? ఒక కాలుని నరికేయండి అని అలాంటి మాటల చేద్ద మరి ప్రభువైన యేసుక్రీస్తు పదే జ్ఞాపకం చేశాడు. తలాంతుల దగ్గర మరి వీడిని కట్టి పట్టి ఆ యొక్క అగ్ని గంధకాల్లో పారేయండి, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అనే మాటల్ని మత్తయి రాసిన సువార్త అంతట్లో యేసుక్రీస్తు కంటిన్యూస్గా ఆయన నరకాన్ని గురించి ప్రస్తావించాడు. దట్ ఈస్ ద రీజన్ జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మత్తయి రాసిన సువార్త ఆరంభంలో నరకం గురించి అంతగా చెప్పబడినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడా అంతే మరి జోరుగా నరకాన్ని గురించి ప్రస్తావించాడు. 7 దూతలు ఉగ్రత పాత్రలను పట్టుకొని సముద్రం మీద, నీళ్ల మీద, భూమి మీద, రాజ్యాల మీద, సూర్యుని మీద మరి అవి ప్రోక్షించబడినప్పుడు కలిగిన విపత్తును బాధను మనము చూస్తాము. సో జీసస్ హస్ కమ్ not to tell some stories. యేసు కథలు చెప్పి వెళ్ళిపోవడానికి రాలే. యేసు మనల్ని నరకపు అగ్నిలో నుండి కొన్ని కోట్ల 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 సంవత్సరాలు నరకంలో పొందే ఆ బాధ నుండి మనల్ని విమోచించడానికి విమోచనకర్తగా వచ్చాడు. అందుకనే పాత నిబంధన కంటిన్యూస్గా ఆయన వస్తున్నాడు అని తెలియజేసింది. ఈ 2025 సంవత్సరం నాటి ఈ కాలంలో కూడా దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడ 2 రకాలు. మొదటి రాకడ 2025 సంవత్సరాలు పట్టింది, ముందే జరిగింది. తర్వాత ఇప్పుడు మనం ఆయన రాక కొరకు కూడా ఎదురు చూస్తున్నాం. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ కమింగ్. మొదటి రాకను గురించి మలాకి ఏం ప్రస్తావిస్తున్నాడో చూద్దాం. మొదటి భాగాన్ని చదవండి. మొదటి వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చిన. చాలండి, ఈ భాగంలో 2 లేకపోతే 2 మెసెంజర్స్ని చూస్తున్నాం. మొదటిది నా దూతను పంపుతున్నాను, తర్వాత ఆయన అంటున్నాడు నిబంధన దూతను కూడా పంపిస్తున్నాను. సో 2 మెసెంజర్స్ ఆర్ ఇన్ దిస్ వర్స్. ఈ వచనాల్లో 2 మరి ముందు అంబాసిడర్స్ లేకపోతే పరిగెత్తే వారిని మనము చూస్తాం. మొట్టమొదటిగా ఎవరిని గురించి ప్రస్తావిస్తున్నాడు? ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను బాప్తీసమిచ్చి యోహానును పంపిస్తా ఉన్నాను, నా దూతను పంపుచున్నాను అనే విషయాన్ని మనము చూస్తాం. మొట్టమొదటిగా యోహాను గురించి ఎవరు ప్రస్తావించారు అంటే యెషయా గ్రంథము 40 అధ్యాయంలో ఆయనను గురించి ప్రస్తావించబడినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తుకు ముందు ఒక దూత రావాలి? యేసుక్రీస్తును మీరు టీవీలో ఆయన హోదాలో మీరు చూడలేదు. ఒకరోజు మనం చూడబోతాం. ఆయనకున్న హుందాతనం, ఆయనకున్న హోదా, ఆయనకున్న అధికారం, ఆయనకున్న శౌర్యం, ఆయనకున్న బలం, ఆయనకున్నటువంటి ఔన్నత్యాన్ని మనం ఒకరోజు చూడబోతాం. ప్రియులారా, ఆయన మహా ఘనమైన దేవుడు అన్న విషయాల్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. యెషయా గ్రంథము 40 అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఆ దూతను గురించి ప్రస్తావించడం మనం చూస్తా ఉన్నాం. 3వ వచనం నుంచి చదువుదాం. ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మన దేవుని రాజ్య మార్గమును సరళము చేయుడి. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి, ప్రతి పర్వతము కొండ ఆనచవాలి, వంకరివి చక్కగా కావాలి, కరుకైనవి నునుపైనవి కావాలి. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడు తప్పకుండా
సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగు జరుగునని ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా సెలవిస్తున్నారు. పిల్లరా, ఆ రీతిగా జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ ద ఫస్ట్ రన్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు ముందు పరిగెత్తిన వ్యక్తిగా మనము చూస్తా ఉన్నాం. ఆ దినాలలో రాజు ముందు వెళ్తూ ఉంటే, రాజు కంటే ముందు మరి సైనికులు వెళ్ళేవారు, లేకపోతే దూతలు వెళ్ళేవారు మార్గాన్ని సిద్ధపరచడానికి. ఆ రీతిగానే యేసుక్రీస్తు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు అన్న విషయాన్ని మనమందరం కూడా బాగా తెలుసుకోవాలి. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, కేమ్ విత్ ఎ హంబల్ ఫార్మాట్. ఒక దీనమైన దయనీయమైన జీవితాన్ని జీవించినంత మాత్రాన ఆ యొక్క పోర్ట్ఫోలియో, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క అర్హతలు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ భాగ్యం మరి దేవుడు తొలగించలేదు. కనుక యేసు సింపుల్గా ఉన్నప్పటికీ ఆయన ముందు ఒక దూత పరిగెత్తడం మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ఈ దూతను గురించి 2 పర్యాయాలు సువార్తల్లో ఏమన్నాడో చదువుదాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 11 verse 7 to 10 చదువుదాం. వారు అంటే యోహాను శిష్యులు వెళ్ళిపోతూ ఉంటుండగా యేసుక్రీస్తు యోహానును గురించి జనసమూహముతో ఇలాగు చెప్పసాగాను. ఏమని చెప్పసాగాను? ఏమి చూడ్డానికి అరణ్యానికి వెళ్తున్నారు? కదులుచున్న రెల్లా ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు నార బట్టలు ధరించుకున్న మనిషినా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్నవాడు రాజగృహంలో ఉంటాడు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? ఓ ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఈయన గొప్ప ప్రవక్తనా? అయితే నేను ఆయన కంటే ఘనుడను అన్న విషయాల్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి తర్వాత ఏమంటున్నాడు? ఇదిగో, మీ మలాకి గ్రంథంలో రాయబడిన మాట, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుస్తాడు అని ఎవరిని గురించి మలాకి గ్రంథంలో మనం చదువుకున్నాము రాయబడ్డాడో అతడే ఈ యోహాను అనే స్పష్టతను మత్తయి జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా రాసిన సువార్తలో కూడా వెళ్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల వరకు కూడా చదువుకున్నాం. సేమ్ కాంటెక్స్ట్లోనే ఉంటుంది. అవే తలంపులను మనం ఈ వచనాల్లో చదువుతాం. 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల వరకు. యోహాను దూతలు వెళ్ళిపోయిన తర్వాత జనసమూహముతో యేసుక్రీస్తు పలుకుతున్న మాట, మీరేమి చూడ్డానికి వెళ్ళిద్దిరి? గాలికి కదులుచున్న రెల్లునా? ఏమి చూడ వెళ్ళిద్దిరి? సన్నపు బట్టలు ధరించుకున్న వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములో ఉంటారు. అయితే మీరేమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవానిని నేనే అని మీతో చెప్పుచున్నాను. మరలా అదే పదం వాడాడు 27వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర మార్గము సిద్ధపరచునని ఎవరిని గూర్చి రాయబడనో అతడే ఆ యోహాన్. ఎంత చక్కని మాట పిల్లరా. దిస్ ఇస్ కన్సర్నింగ్ జాన్ ద బ్యాప్టిస్ట్. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మనము చూస్తా ఉన్నాం. యేసు ఎప్పుడైనా రావాలి అంటే ఆయనకు ముందు మరి దూతలు వెళ్ళాల్సిందే. యేసుక్రీస్తు మరలా 2వ పర్యాయం కూడా రాబోతుంటుండగా ఆయనకు ముందు కొన్ని వేల కోట్ల సైన్యము ఆయన ముందుకు వస్తుంది పిల్లరా. సో వెనెవర్ క్రైస్ట్ ఈస్ కమింగ్,
there are messengers who will come before Jesus Christ. యేసు క్రీస్తుకు ముందు వచ్చేవారిగా మనము చూస్తున్నాం. ఇంతకీ ఈ దూత వారికి చెప్పిన మాట ఏంటో 4వ అధ్యాయం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడో ఈ వచనాన్ని చదువుకుందాం. నేను వచ్చి దేశాన్ని నరకంలోకి వేయకముందు శపించకుండున్నట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పును. ఎంత చక్కని మాట. జాన్ ద బ్యాప్టిస్ట్ విల్ కమ్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ and he will turn the hearts of the fathers and he will also turn the hearts of the children. 2 పదాలను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యోహాను చేసే మొట్టమొదటి పని ఏంటంటే తండ్రుల హృదయాన్ని పిల్లల వైపుకు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపుకు తీసుకొస్తాడు. ఏం తెలుస్తుంది ఈ వచనాల్లో నుంచి మనకు? పిల్లరా, ఈ దినాల్లో ఆ దినాల్లో కూడా తండ్రుల మాట పిల్లలు వినరు, పిల్లల మాట ఎవరు వినరు? తండ్రులు వినరు. బట్ ఐఎమ్ బ్రింగింగ్ ఎ న్యూ జనరేషన్, ఒక క్రొత్త తరాన్ని తీసుకొస్తున్నా. ఎలాంటి తరాన్ని తీసుకొస్తానంటే తండ్రుల యొక్క మాటలు ఎవరు వింటారు? పిల్లలు వింటారు. పిల్లల మాటలు ఎవరు వింటారు? అలాంటి ఒక అద్భుతమైన సంఘాన్ని యోహాను ముందుగానే సిద్ధపరిచాడు. అలాంటి ఒక కుటుంబాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను ముందుగా సిద్ధపరిచాడు. సో సంఘములో ఉండేవారందరూ కూడా ఆనాడు ఆరంభములో ఉన్నటువంటి సంఘము, ఈనాడు మరి అంచె దినాల్లో ఉన్న సంఘం కూడా పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే శపించబడ్డానికి వీల్లేదంటే అందులో ఉన్న తండ్రులు, అందులో ఉన్న పిల్లలకు ఇవ్వబడిన లెసన్ని మనం ఈ వచనాల్లో చూడగలుగుతున్నాం. 4వ అధ్యాయం 6వ వచనము, నేను వచ్చి దేశాన్ని ఏం చేయబోతున్నా? చాలండి వెళ్ళారా, ప్రపంచాలన్నిటినీ కూడా దేవుడు నిత్యమైన నరకంలోకి పారేస్తాడు. వారందరూ కూడా పెంటలాగా, శాపవచనంలాగా నిరంతరము అగ్ని కాలుచు, పురుగు ఆరిపోక, అగ్ని ఆరిపోక, పండ్లు కొరిగే ఆ స్థితిలోకి వెళ్ళకుండా ఉండడానికి కొరిగే దూత ముందుగా బయలుదేరి రావడం మనం చూస్తున్నాం. ఒకవేళ నీవి ఆధునిక క్రైస్తవునిగా నీ ఉంటూ, నీ ఒకవేళ సంఘానికి సంబంధించిన బిడ్డవై నీ ఉంటూ ఉన్నట్లయితే నీవు కూడా పెద్దలైన వారి మాట వినాలి, పెద్దలైన వారు చిన్నలి మాట వినాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ హార్మనీ. సంఘము అనేది ఒక శరీరము లాంటిది కనుక అందరికీ లోబడుతూ కలిసి మెలిసి ఉండే కార్యాన్ని జరిగిస్తాడు నాకు ముందుగా బయలుదేరే దూత. లూకా రాసిన సువార్తలోకి రండి. యేసుక్రీస్తు మరి జననానికి ముందు జకరయ్య, ఎలిజబెతులు మరి యోహాను యొక్క జననం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు. దేవుని దూత పలికిన మాటల్ని జ్ఞాపకము చేసుకుందాం. 1వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే జకరయ్యకు ఆ రీతిగానే మాట్లాడిన మాటల్ని మనము చదువుదాం. 11వ వచనాన్ని చదివి 14వ వచనం చదవండి. అతడు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను, దేవుని దూతగా వస్తున్న యోహాను, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకి త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, అవిధేయులైన నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై
ఏలియా లాంటి శక్తి, ఆత్మ ఏలియా లాంటి శక్తి గలవాడే యేసు క్రీస్తుకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము, ఆయనను బట్టి మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. దాట్ ఈస్ దిస్ ఏంజల్, ఫోర్ రన్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుకు ముందు పరిగెత్తిన వ్యక్తిని మనం ఈవేళ చూస్తున్నాం. ఆయన ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? చాలా సింపుల్ సందేశం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలోకి రండి. ఆయన పలికిన సందేశంలోని మొట్టమొదటి మాటను నేను మీకు గుర్తు చేస్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టు వన్ సెట్. ఒకటే ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి అంశాలు. 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అతడు ఆనాటి పరిచయులను చూసి, సద్దూకయులను కూడా చూసి, అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి ఆయన పలికిన మాట చూడండి. నంబర్ 1, సర్ప సంతానమా. రెండవది ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? రాబోయే నరకం ఉంది చూడండి, దాన్ని తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడైనా ఉన్నాడా? ఓన్లీ 2 things he spoke very astonishingly. ఈవేళ పిల్లరా, మనమందరం కూడా పుట్టుకతోనే సాతాను యొక్క సంతానం. తల్లి గర్భములో మనల్ని కన్నది మొదలుకొని మనమందరము కూడా పాపపు బీజంతో పుట్టిన వారము కనుక మనమందరము ఉగ్రతకు పాలైన వారము, నరకాగ్నికి పాలైన వారము, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయే వారము. అందుకని ఆయన పలికే స్పష్టమైన మాట, సర్ప సంతానమా. ఈవేళ యేసు నీ హృదయంలోకి రాకపోతే, యేసు నీ జీవితంలోకి రాకపోతే, నీవు పైనుంచి జన్మించకపోతే, క్రొత్త జన్మ అనుభవం నీకు లేకపోతే, యూ షుడ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సన్ ఆఫ్ సాటన్. యూ షుడ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సన్ ఆఫ్ వైపర్. సర్పానికి పుట్టిన బిడ్డవు అని నీవు తెలుసుకో. నీ జీవితంలో రాబోయే దినాల్లో ఉగ్రత తప్పించుకోలేవు అని తెలుసుకో. దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ మాటలు, యోహాను యొక్క మొదటి మాటలను ఆయన పలికాడు. రెండవ మాటల్ని చూడండి, 10వ వచనంలో ఏమంటున్నాడు? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడ్డది కనుక మంచి ఫలాలను ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడి. మరలా ఆయన కూడా ఈ నరకాన్ని గురించి ప్రస్తావించడం మనం చూస్తున్నాం. సో కనుక పిల్లారా, యేసుక్రీస్తు ముందు బయలుదేరిన ఈ దూత, ముందు నడిచిన ఈ దూత, తండ్రులను పిల్లల వైపుకు, పిల్లలను హృదయాన్ని తండ్రుల వైపు త్రిప్పే ఈ దూతను గురించి మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు కంటే ముందుగా ఆయన బయలుదేరి మార్గాన్ని సిద్ధపరిచిన అద్భుతమైన దూతను చూస్తున్నాం. ఇదిరా, దూత చెప్పే మాట మనం వినకపోతే వెనుక వచ్చే ఆయన మాట మనం ఎలా వినగలం? ముందుగా సీఎం వెళ్తుంటే మరి వాళ్ళ పైలట్ బృందం ముందు వెళ్తుంది. జరుగుర్రా భయ్ జరుగురే అని ముందు వెళ్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పినా వినకపోతే వాడిని పట్టుకొని జైల్లో వేస్తారు కదా. ప్రళరా, జాన్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఏమంటున్నాడంటే, మీరు తిరగండి, నరకా నుండి దేవుని వైపుకి రండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో మరి మలాకి గ్రంథంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు వచ్చే కాలంలో ఎలాంటి స్థితి ఉంది అని మనం ఆలోచన చేస్తే చాలా చెడ్డ స్థితి ఉంది. చూడండి, మొదటి అధ్యాయం 10వ వచనంలోకి రండి. అంటే నెహెమ్యా ఈ మలాకి కాలంలో పరిస్థితులను చూస్తున్నాం. మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం చూడండి, ఏమంటున్నాడు? మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని ఎందుకయ్యా పెడుతున్నారు? నా మందిరపు వాకిళ్లను ఎవడైనా మూసి ఉంటే ఎంత బాగుండు. మేలు మీ అందు నాకు ఇష్టం లేదు. వెరీ స్ట్రైట్ మాటను మరి మలాకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. చాలండి, ఎందుకు ఇష్టం లేదు? నేను తండ్రినైతే 6వ వచనంలో
నాకు ఘనత ఏది? నన్ను ఎవరు ఘనపరుస్తారు? నేను యజమానుడనైతే అదే వచనంలోకి భయపడేవాడెక్కడున్నాడు? ఇవన్నిటినీ ఆయన ప్రస్తావిస్తూ ఆయన అంటున్నాడు, మీరంటే నాకు ఇష్టం లేదు. ఈవేళ దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఈ దినం దేవుడు నిన్ను చూసి ఇష్టపడుతున్నాడా? డూ గాడ్ లవ్ యూ అండ్ సే ఐ లైక్ యూ అని చెప్పగలడా? ఒకరోజు ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు దగ్గర వచ్చి నిలబడ్డాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అని అడిగాడు. యేసు ప్రభు కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తితో ఈ మాట అన్నాడు, నా కుమారుడా, నాకు ఇష్టమే నీవు. కుష్టి వ్యాధి కలిగిన మరి వ్యక్తి, పశ్చాత్తాపపు హృదయం కలిగిన వ్యక్తిని చూసి యేసయ్య నాకు ఇష్టమే అంటున్నాడు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు ఒకవేళ ఈ దినం నీవింకా నీ హృదయంలోకి, ఎదలోకి ఆయన నీకు ఇంకా ఆహ్వానించినట్లయితే, ఆయన్ని రాజుగా నీవు ఇంకా గుర్తుపట్టనట్లయితే, ప్రభు అంటున్నా నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ యూ. ఏమంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను నేరుగా ఆ ఉగ్రత, ఆ నరకానికి నేను పంపిస్తా. అందుకనే యేసు ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, why did Jesus come into this world? To save you from the fiery vengeance. ఆ అగ్ని జ్వాలలతో రగిలిపోతూ దేవుని కోపము రగులుకుంటున్నటువంటి ఆ నరకమును ఆయన ఒక్కడే కళ్ళతో చూశాడు. ఎవరు చూడలేదు నరకాన్ని, ఎవరు కూడా నరకంలో పురుగులను చూడలేదు, ఆయన ఒక్కడే చూశాడు. ఎన్ని సంవత్సరాలు నరకంలో ఉంటావో ఎవరు చూడలేదు, ఆయన ఒక్కడే చూశాడు. యేసయ్య ఒక్కడే చూశాడు. అందుకనే యేసు పదే పదే ఉగ్రత రాబోతుంది, మిమ్మల్ని నేను ప్రేమించడానికి, మీ పాపములను క్షమించడానికి, మిమ్మల్ని చేర్చుకోవడానికి, మిమ్మల్ని నా హక్కునకు హత్తుకోవడానికి నేను భూమికి దిగి వస్తా ఉన్నాను. ఆయన శిలువ నుంచి దిగి రాలేడా? నీవు మెస్సయ్యవైతే దిగిరా అంటే దిగి రాలేడా? నిన్ను నరకం నుంచి తప్పించడానికి, శాపంలో నుంచి తప్పించడానికి ఆయన నీ కొరకు చేసిన ఈ గొప్ప పనిని ఆలోచించు. నేను అదే స్టైల్లో సినిమా చూస్తా, నేను అదే స్టైల్లో అబద్ధాలు ఆడతా, నేను అదే స్టైల్లో దొంగతనం చేస్తా, నా పాత బ్రతుకు అలాగే ఉంటుంది, కానీ నా పేరు మాత్రము నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్నావా? అలాంటి వారు పరలోక రాజ్యానికి చేరలేరు. అలాంటి వారితోనే ఈ దూత పలుకుతుంది ఏమని? రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఎవరైనా బుద్ధి చెప్పారా నీకు అని అడుగుతున్నాడు. నేను చెబుతున్నా విను అంటున్నాడు దూత. ప్రలారా, దాట్స్ ద ఫస్ట్ మెసెంజర్ వర్క్ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం మొదటి భాగంలోకి రండి. ఇదిగో నాకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. 2వ భాగాన్ని చూద్దాం. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత. ఓకే, 2వ వ్యక్తిని మలాకి పరిచయం చేస్తున్నాడు. ఆనాటి ప్రజలు, వారికంటే ముందున్న ప్రజలందరూ కూడా ఎవరిని వెతుకుతున్నారు? ప్రభువును వెతుకుతున్నారు. ఎవరిని వెతుకుతున్నారు? ప్రభువును వెతుకుతున్నారు. దే ఆర్ సీకింగ్ మెస్సయా, రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు వారందరూ. అందుకనే మలాకి అంటున్నాడు, మీరు ఎదురు చూస్తున్న మెస్సయా వస్తాడు, ఆయనను మీరు చూస్తారు, కానీ ఆయన మీరు చూసినప్పుడు మీరు తట్టుకోగలరా? మీరు ఆయన ఓర్వగలరా? ఆయన అగ్నిని మీరు తాకగలరా? ఆయన సబ్బు లాంటివాడు, అగ్ని లాంటివాడు అనే కింద వచనాల్ని మనము చూస్తున్నాం. యూ కెనాట్ ఫేస్ హిమ్, హీఈస్ లైక్ ఎ ఫైర్, హీఈస్ లైక్ ఎ సోప్ విచ్ క్లెన్సెస్ ఎవ్రీబాడీ అన్న విషయాల్ని జ్ఞాపకము చేస్తున్నాడు. సో 2వ భాగంలో మీరు వెతుకుచున్న ఎవరు? ప్రభు యేసుక్రీస్తు సింపుల్గా ఉన్నప్పటికీ ఆయనను ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యము ఏమని సంబోధించింది?
ప్రభు అని సంబోధించింది. దేవుని దూతలు ఏమని సంబోధించారు? ప్రభు అని సంబోధించారు. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఆయనను గురించి దేవుని దూతలు పాడారు, స్తుతించారు. ఆయనను ఏమని మరి సంబోధించారో లేఖనాల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. లూక్ చాప్టర్ 2లోకి వచ్చినట్లయితే 11వ వచనాన్ని చదువుదాం. దావీదు పట్టణమందు మిమ్మల్ని నరకంలో నుంచి తప్పించే ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంట? ప్రభు అయిన క్రీస్తు. 2 పదాలు చాలా వాల్యుబుల్ పదాలు. ఆయన మొట్టమొదటిగా ఎవరండి? ప్రభు. ప్రభు ప్రభు అంటే ప్రభుత్వం, గవర్నమెంట్ అని అర్థం. గవర్నమెంట్ యొక్క స్థితిని చూద్దాం. ట్యాక్స్ కట్టలేదనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? నీ కనెక్షన్స్ తీసేస్తారు, నీకు పోనీలే పాపం అని వదిలేరు. ఏమంటారు? ఫైన్తో కట్టాలి. ప్రభుత్వం అంటే అలాంటిది. యేసుక్రీస్తు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే చాలా దయగలవాడు, మహాప్రేమ గలవాడు, చాలా కనికరం చూపించేవాడు. కాదు, ఆయన ఆనాడు ఈనాడు ప్రభు. గుర్తుంచుకోవాలి పిల్లారా. ప్రభు అంటే ఒక మాట చెప్తే వినాలంతే. పోలీస్ అధికారి ఒక మాట చెప్తే చూస్తాం సార్ అంటామా? అనం. చేయాల్సిందే. చూస్తామని చెప్పడానికి లేదు, చెయ్యాలి. ఎందుకంటే వాడు ప్రభుత్వ ఉద్యోగి, లేకపోతే అధికారంలో ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభువుగా నీ జీవితంలో చాలామంది క్రైస్తవులు పెట్టుకోరు. యేసుక్రీస్తును యేసుగా గుర్తెరుగుతారు, కానీ ప్రభువుగా గుర్తెరగారు. అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పిన మాటలన్నీ వినాల్సిందే. నాకు ఇష్టమైన వింటా, నాకు కష్టమైన మానేస్తా అంటే కుదరదు పిల్లారా. ఎవ్రీ వర్డ్ ఆఫ్ దిస్ లార్డ్షిప్ షుడ్ బి ఒబేడ్. ఖచ్చితంగా విధేయత చూపించాల్సిందే. ఆయన మాట అంత యథార్థమైంది కనుక ఆయనను ప్రభు అని నువ్వు గుర్తుపట్టాలి. ఒకవేళ ఇందాక మనం చదువుకున్నాం మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో, నేను ప్రభువునైతే, నేను రాజునైతే మీరు నాకు ఇలానే చేస్తారా? చూడండి ఏమంటున్నాడో. ఆయన మాట్లాడిన మాటను జ్ఞాపకము చేసుకుందాం. 8వ వచనం నుంచి చదువుదాం. అట్టి వాటిని ఎవరికి? నీ అధికారికి. చాలండి. అట్టి వాటిని ప్రభు అయిన నాకు, అధికారినైన నాకు నీవిచ్చిన ఎడల అతడు నీ పట్ల దయ చూపిస్తాడా? నిన్ను అంగీకరిస్తాడా? అంగీకరించాడు. అందుకని నాకు ఇష్టం లేదు అనే పదాన్ని మీకు ముందుగానే 10వ వచనంలో చూపించాను. కనుక పిల్లారా, ఆయనను ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ప్రభు అనే పదాన్ని మీకు వివరిస్తాను చూడండి. పేతురు, యేసుక్రీస్తు పెద్ద శిష్యుడు. ఆయన అన్న మాటల్ని చూద్దాం. యేసుక్రీస్తు శిష్యుల్లో పేతురు ఏమంటున్నాడో చదువుదాం. అన్ని మాటలు వినమంటున్నాడా, వినొద్దంటున్నాడా చూద్దాం. అపోస్తలుల రాజకార్యం 3వ అధ్యాయంలోకి రండి. ఆయన ఎంత గొప్ప వ్యక్తో జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి 2వ అధ్యాయంలోకి రండి. దాని తర్వాత 3వ అధ్యాయంలోకి వద్దాం. 2వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. అపోస్తులు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు, చాలండి, మొట్టమొదటి వచ్చే పదం అది ఏంటి? హీ ఈజ్ లార్డ్. దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. సో యేసుక్రీస్తు సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన ప్రభు అంటున్నాడు. ఓకే, 3వ అధ్యాయం 22వ వచనంలోకి వద్దాం. మోషే ఇట్లా అంటున్నాడు. ఇక్కడ పెద్ద అక్షరాలతో ప్రభు అనే పదం కనబడతా ఉంది. ఓకే, ప్రతిసారి యేసుక్రీస్తు చాలా సింపుల్గా చూసాం.
అక్కడ మలాకిలో కానీ ఇక్కడ అపోస్తలులు రాసిన కార్యంలో కానీ సామాన్యంగా చూస్తున్నాం. కానీ మోషే అంటున్న మాటలను చూడండి. మోషే ఇట్లా అంటున్నాడు, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినను కొన్ని విషయాల్లో అనలే, అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినవలను. ఈ ప్రభు ఒక మాట, ప్రవక్త కంటే గొప్పవాడను నేను చెప్పిన మాట, ఆయన ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అగును. చాలండి, ఈ ప్రభు మాట వినాల్సిందే. ఈ దినం చాలా మటుకు క్రిస్మస్ని పండుగగా చేసుకునే క్రైస్తవులమైన మనమందరం కూడా యేసుక్రీస్తును ఎలా చూస్తామంటే, ఏదైనా తప్పు చేస్తే దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు సార్. ఎందుకు క్షమిస్తాడు? ఎందుకు క్షమించాలి? నీ మున్సిపాలిటీ వాడు క్షమిస్తాడా? పోలీస్ అధికారిని క్షమిస్తాడా? ట్రాఫిక్ రూల్స్లో ఉన్నవారు క్షమిస్తారా? నీవు ఇంకొక దాంతో తిరిగితే నీ భార్య క్షమిస్తుందా? లేకపోతే నీదంతా తప్పు చేస్తే నీ పిల్లలు నిన్ను క్షమిస్తారా? ఎవరు క్షమించరే. ఈ ప్రభు ఎలా క్షమిస్తాడు నిన్ను? హౌ విల్ హీ ఫర్గివ్ యూ? ఆఫ్ కోర్స్ ఆయన దయగలిగిన వాడు. ఆయన క్షమించడం అనేది తాత్పర్యాన్ని మీకు జ్ఞాపకం చేయటం లేదు. ఆయన ప్రభు అన్న మాటను మీ హృదయంలో, గుండెల్లో రాసుకోవాలని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ రియలైజ్ దట్ హీ ఈస్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, హీ ఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అని గుర్తెరగాలి. ఆయన రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని ఆయనను గుర్తెరగాలి. పిల్లారా, అలా గుర్తెరగలేదా? అలా నువ్వు గుర్తెరగవా? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన ఉగ్రతను నువ్వు ఎదుర్కోవాల్సిందే. యూ హ్యావ్ టు ఫేస్ ద వెంజన్స్ ఆఫ్ గాడ్. కనుక మొట్టమొదటిగా ఆయనకు ముందుగా బయలుదేరిన దూతను చూసాం. రెండవది ఈయన ప్రభువగు దూతను మనము చూస్తా ఉన్నాం. మరలా రండి, మలాకి గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే ఆ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, మరొకసారి చదుదాం. మీరు వెతుకుచున్న ప్రభు, చాలా విలువైన మాట ఇది. ప్రభు అంటే లార్డ్ అని, ప్రభు అంటే రాజు అని. ఆయన మనమందరం కూడా ఏం చేయాలి? పూజ చేయాలి, ఆయనను ఆరాధించాలి. హిందువులంగా మనం ఉన్నప్పుడు పూజ కొరకు ఎన్నో ద్రవ్యాలు తీసుకొస్తారు. పువ్వులు తెస్తారు, అగరబత్తులు తెస్తారు, కొబ్బరికాయలు తెస్తారు, ఇంకేమేమో తెస్తారు, మొక్కుబడులు చెల్లిస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ దేవుడు నేను ఫిజికల్గా ఏం తీసుకొచ్చావు అని అడిగితే, నువ్వేం తెచ్చావు పూజకు? ఆయన ప్రభుగా, రాజుగా గుర్తుపడ్డానికి నువ్వేం తెచ్చావు చెప్పండి. కూర్చున్నంతసేపు ఎక్కడో ఆలోచించి, ఉన్నంతసేపు దేవుని మాటల్ని చెవున పెట్టకుండా ఆయనను రాజుగా నువ్వెక్కడ గౌరవించావు? ఆయన ప్రభుగా నువ్వెక్కడ గౌరవించావు? ఆయనకి ఎటువంటి పూజ చేశావు? హౌ డిడ్ యూ వర్షిప్ హిమ్ దిస్ మార్నింగ్? దేవుని మందిరానికి వచ్చావు, దేవుణ్ణి ఆరాధించగలిగావా? దేవుణ్ణి స్తుతించగలిగావా? దేవా, నువ్వు చేసిన ఈ గొప్ప కార్యాలని బట్టి నేను నిన్ను మహిమపరుస్తున్నాను ప్రభా, నిన్ను పూజిస్తున్నాను ప్రభా. నీ మంచితనాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ న్యాయాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నేను నిన్ను మరి ఆరాధిస్తున్నాను ప్రభా, పూజిస్తున్నాను ప్రభా అని నువ్వు చెప్పగలిగావా? హీ ఈజ్ వర్ది ఆఫ్ ప్రైజ్. ఆయన స్తుతులకు అర్హుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తోత్రారుడు. ఆయన గురించి కొన్ని యుగాలు ఆయన స్తుతించిన తీరిపోలేని దేవునికి నీవెట్టి స్తుతిని ఈ ఉదయ కాలశంలో అందించావు. వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ did you announce or pronounce to your king and lord? నీ రాజు అయిన దేవునికి, నీ ప్రభు అయిన దేవునికి నీవెట్టి ఆరాధన ఈ ఉదయ కాలశంలో తీసుకుని వచ్చావు. ఎట్టి ఆరాధన నీవు తీసుకుని వచ్చావు. పిల్లరా, ఏదైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఆరాధనకు యోగ్యుడు,
అర్హుడు అన్న విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు రాకలో చిన్న చిన్న విషయాలే మైనర్, కానీ ప్రభు అని ఎంఫసైజ్ చేసే ఆ థాట్స్ని మీకు గుర్తు చేస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలోకి రండి, 2వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఇంకొక కోవకు చెందిన వారు యేసుని ఏమని పిలుస్తున్నారు చూడండి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తును ఇక్కడ మరి తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఏం చేస్తున్నారు? రాజుగా ఆయనను మరి పూజించడానికి వచ్చారు. 2వ వచనం చూడండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఒక అన్యులైన వారు ఆయనను రాజుగా గుర్తెరిగి, ఆయనను ప్రభువుగా గుర్తెరిగి, ఆయన కొరకు పెట్టలిండగా ఆయన్ను పూజించడానికి వారు అనేక పదార్థములను తీసుకొచ్చారే, ఆయన్ను పూజించడానికి వచ్చారు. బంగారాన్ని, సాంబ్రాణిని, బోలాన్ని వారు తీసుకొచ్చారే. They recognize that he is Lord, he is King. వారు గుర్తుపట్టారు. ఈ దినం నీ జీవితంలో గుర్తుపట్టావా ఆయన రాజని? హేరోదు గుర్తుపట్టలేదు. హేరోదు పూజించడానికి బదులు ఆయన్ని చంపాలని ఆశపడ్డాడు. కానీ జ్ఞానులు ఎరగకయే ఆయనను రాజని గుర్తుపట్టి ఆయన్ను పూజించడానికి రావడం మనం చూస్తున్నాం. ప్రభు అంటే పూజకు అర్హుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొత్త నిబంధన అంతట్లో కూడా మనం చూసినట్లయితే ఆయనను ప్రభువుగా, ఆయన రాజుగా పదే పదే పౌలు గుర్తు చేస్తాడు. పౌలు రాసిన ఒక 2 వచనాలు మీకు గుర్తు చేస్తాను. చాలా వచనాలని 2 వచనాలు గుర్తు చేసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఈ దినం ఒకవేళ నీవు ఆయనను ప్రభువుగా అంగీకరిస్తే నరకము అనే స్థలం నుంచి నీవు తప్పించబడతావు. శాపము అనే స్థితిగతుల నుంచి నీవు తప్పించబడతావు. ఆశీర్వాదం అనే స్థితిగతుల్లోకి నీవు రాగలుగుతావు. చీకటిలో నుంచి వెలుగులోకి ఆయనే తీసుకొస్తాడు. అంధకారంలో నుంచి మహా ఆశ్చర్యమైన వెలుగులోకి ఆయనే తీసుకొస్తాడు. ఓన్లీ ఇఫ్ యు రికగ్నైజ్ జీసస్ నాట్ యాజ్ అ చైల్డ్ బట్ లార్డ్, ఆయన ప్రభువుగా గుర్తెరిగితే ఈ దినము నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఇప్పుడు చదువుదాం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసును ఎలా మనం గుర్తెరగాలంట? ప్రభు అని. ఎంత విలువైంది పిల్లారా. నోటితో ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు దేవుడండి కాదు. యేసుక్రీస్తు అండి క్షమాగుణం కలిగిన వాడండి కాదు. యేసుక్రీస్తు అండి కరుణామయుడు అండి కాదు. యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి? చాలా విలువైన పదం పిల్లారా. ఈ దినము యేసును ప్రభు అని ఒప్పుకునేవాడు అన్ని మాటలు ఆయన వింటాడు. ఆదివారం దేవుని మందిరంలో కనబడతాడు, దేవుని వాక్యాన్ని చదువుతాడు, ప్రార్థనలో ఉంటాడు. మనలో చాలామంది ప్రార్థనకు రారు, ఆదివారం మాత్రమే వస్తారు. ప్రార్థనకు ఎందుకు రారు? ఆయన ప్రభు కాదు, అందుకనే రావు. చదువుదాం మరొకసారి. యేసును ఏమని ఒప్పుకోవాలంట? ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన పిల్లారా. యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్ ఇఫ్ యు రికగ్నైజ్ హిమ్ యాజ్ లార్డ్. నీవు రాజు ప్రభు అని గుర్తెరిగితే నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఆయన అలా గుర్తెరగకపోతే నీ జీవితం ఎన్నటికీ కూడా మార్పు చెందదు. మరొకసారి చదుదాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. చాలండి. ఈ దినం ఎవరైనా ఇక్కడ నీ జీవితం మార్చుకోవాలని ఆశపడుతున్నావా? నరకం నుంచి తప్పించబడాలని ఆశపడుతున్నావా? రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలని ఆశపడుతున్నావా? గొడ్డల నుంచి తప్పించబడాలని ఆశపడుతున్నావా? దేవుని యొక్క కోపోద్రేకం నుంచి నీవు విమోచన పొందాలని ఆశపడుతున్నావా? అలా ఆశపడినట్లయితే పిల్లలు ఈవేళ మనం గుర్తుంచుకోవాలి, యేసును ప్రభు అని ఒప్పుకోవాలి. ఇంకో వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం.
ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తును ఏమని ఒప్పుకోవాలంట? ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించారు. ఎంత గొప్ప మాట, చాలా మర్మముతో కూడిన మాట ఇందులో ఉంది. పిల్లారా, ప్రతి వాని నాలుక తండ్రికి మహిమ కలిగించాలి అంటే, తండ్రిని ఘనపరచాలి అంటే ఏం చేయాలంట? యేసు క్రీస్తును ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు ఏమి చెల్లించినట్లు? తండ్రి అయిన దేవునికి ఏం తీసుకొచ్చినట్లు? మహిమ తీసుకొచ్చినట్లు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకునేవారు ఏం తీసుకొస్తున్నారు? తండ్రి అయిన దేవునికి ఏం తీసుకొస్తున్నారు? మహిమ తీసుకొస్తున్నారు. తండ్రికి మహిమ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? యేసును ప్రభుగా ఒప్పుకున్నప్పుడే. అప్పుడే తండ్రి మహిమపరచబడతాడు. ఈవేళ నువ్వు ఆయన్ని మహిమపరిస్తే ఆయన నిన్ను మహిమపరుస్తాడు. ఆయన్ని నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన రాజు అని నీ జీవితంలో గుర్తెరిగితే ఆయన నేను తప్పకుండా ఆయన కూడా నిన్ను తన కుమారునిగా అంగీకరిస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చదవనక్కర్లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన రాజులకు రాజని ప్రభులకు ప్రభు అనే పదాన్ని మనం చూస్తాం. మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం మరలా భాగాన్ని చదుదాం. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరుకున్న నిబంధన దూత. ఈయన ఎవరు? నిబంధన దూత. ఆయన నువ్వు ప్రభుని ఒప్పుకున్నట్లయితే ఆయన నీతో ఒక నిబంధన చేస్తాడు. నేను నిన్ను నరకంలోకి పోనీ, నేను నా రాజ్యంలోకి రాణిస్తాను. దొంగను చూడండి, ప్రభుని యేసు ప్రభువా నీ రాజ్యముతో వచ్చేటప్పుడు ఇంకంతే. యేసు ప్రభు దొంగతో అప్పుడే నిబంధన చేస్తాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వాట్ ఎ గ్రేట్ కవెనెంట్ కీపింగ్ గాడ్. మన దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఆదాముతో ఆ వాగ్దానం చేశాడు, అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నోవాహుతో వాగ్దానం చేశాడు, మోషేతో వాగ్దానం చేశాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఈ దూత నీతో నిబంధన చేయాలని వచ్చాడు. ఒక బంధంలోకి రావాలని వచ్చాడు, ఒక సహవాసంలోకి రావాలని వచ్చాడు, నీతో ఒక్కటిగా మమేకం కావాలని వచ్చాడు. నీవు తన వాడిగా తన దానిగా ఆయన చేసుకోవడానికి వచ్చాడు. అందుకనే ఆయన క్రిస్మస్ దినాలలో నేలకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏదో అందరికీ మరి అద్భుతాలు చూపించడానికి రాలేదు. నీతో నాతో నిబంధన చేసుకోవడానికి వచ్చాడు. వాట్ ఈస్ ద కవెనెంట్? కవెనెంట్ ఏంటో తెలుసా? నన్ను మీరు ప్రభువుగా ఒప్పుకుంటే మీ పాపాలన్నింటినీ కూడా తుడిచేస్తా. నన్ను మీరు ప్రభువుగా గుర్తెరిగితే ఇక మీ దోషములు ఏమి కూడా గుర్తు పెట్టుకోను. ఆయన రక్తములో పూర్తిగా నేను తుడిచేస్తా. దిస్ ఇస్ ద కవెనెంట్ విచ్ క్రైస్ట్ హస్ గివెన్ టు ద హోల్ వరల్డ్. అందుకనే సర్వలోకానికి మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెచ్చి ఉన్నానని దేవుని దూతలు చెప్పగలిగారు. ప్రియులారా, ఈ నిబంధన ఎంత ఘనమైంది చూడండి. ఈ నిబంధన గురించి పాత నిబంధనలో రాయబడ్డది. ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం ఇంతకుముందు. మరోసారి చదుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. జెరమయా చాప్టర్ 31 verse 34. నీవు ఆయనను ప్రభు అని గుర్తెరిగితే, నీవు ఆయనను రాజుగా గుర్తెరిగితే, ఆయన ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు సార్. అట్లాంటి స్థితిలో కాదు. నీవు ఆయనను రాజుగా ప్రభువుగా గుర్తెరిగితే ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చే గొప్ప కార్యాల్ని మనం చూడగలుగుతున్నాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 34వ వచనం. ఒక్క నిమిషం. 31వ వచనంలో ఈ మాట తర్వాత 34వ వచనం చదువుతున్నాను.
నేను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఏంటి ఆ నిబంధన? నేను చదువుతా వినండి. మీరు ఇక బోధన పొందాల్సిన అవసరం లేదు, నేనే మీకు బోధకునిగా ఉంటా. ఇంకా కింద చూసినట్టు తన సహోదరులు కానీ ఉపదేశము పొందరు. తర్వాత చదువుదాం. నేను వారి దోషములను క్షమిస్తా, వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఎంత చక్కని మాట. అందుకనే యేసు క్రిస్మస్ దినాల్లో ఆయన నేలకు దిగి వచ్చాడు. పిల్లారా, ఆయన ప్రభు, ఆయన నిబంధన దూత. ఆయన తన ఆలయంలోకి ఎలా వచ్చాడు? హఠాత్తుగా వచ్చాడు. హేరోదు రాజు రెడీగా లేడు, ప్రీస్టులు ప్రధాన యాజకులు ఎవరు రెడీగా లేరు, ఆనాటి ప్రజలు కూడా, జలట్స్ కూడా సిద్ధంగా లేరు. బరబ్బా లాంటి బందిపోటు దొంగలు ఉన్నారు. అలాంటి వారందరి స్థితిగతులు మనం చూడగలిగినట్లయితే ప్రియులారా, నో బాడీ వాజ్ రెడీ వెన్ క్రైస్ట్ వాజ్ కమింగ్. నో వన్ వాజ్ రెడీ. హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని సెలవు చేస్తున్నాడు. పిల్లరా, రెండో రాకడప్పుడు కూడా ఆయన అలాగే హఠాత్తుగా వస్తాడు. నీకు తెలియని గడియల్లో, నీకు ఎరగని గడియల్లో ఆయన వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం సిద్ధంగా ఉందా? నీ మనసు సిద్ధంగా ఉందా? ప్రభువుగా నువ్వు గుర్తెరిగినావా? ఆయనకు సమయం ఇస్తున్నావా? ఆయనకు విలువైన టైంని ఇస్తున్నావా? ఒక గంట దేవుడు ప్రభుగా గుర్తెరిగిన వారు ప్రార్థనలో ఉంటారు, వాక్యం చదువుతారు, నీతి మార్గంలో బాటలు నడుస్తారు. అలాంటి దిశలకు నువ్వు రాగలిగావా? ఊరికే పైన టైటిల్ క్రైస్తవ పేరు మాత్రమే పెట్టుకున్నావా? అలాంటి వారిని ప్రభు చూసి, అక్రమం చేయవారులారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, నా కోపము రగలకు ముందే నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, మీ కొరకు నరకం, మీ కొరకు దౌర్భాగ్యమైన స్థితి, శాపం సిద్ధంగా. ఇదినా యేసు ఎందుకు వచ్చాడో మలాకి చిన్న వచనంలో అద్భుతంగా మనకు గుర్తు చేశాడు. ఈ దినం ఒకవేళ నీవు ఇంకా ఆయన ప్రభుగా గుర్తెరగకపోతే, ఈ దినమైన ఆయనను ప్రభుగా గుర్తెరగు. ఈ దినమైన ఆయన చెప్పిన అన్ని మాటలు విను. నీ జీవితం ఎంత దీవెనదాయకంగా, ఆశీర్వదాయకంగా ఉంటుందో. ఒక యవనస్తుడు నన్ను అడిగాడు, పాస్టర్ గారు ఎందుకు సార్ ఎప్పుడు కష్టాలే ఉండిపోయినాయి నాకంటే? ఒక్క అడుగు ఆవల వేస్తే అయిపోతుంది అంతే. ఆయన మాటలన్నీ విను, ఆయనకు విధేయత చూపించు. నీ జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుందో నువ్వు ఊహించు. అలాంటి ధన్యత నీకు రావాలా? రిమెంబర్ దట్ హీ ఈస్ నాట్ ఎ సింపుల్ సేవియర్. ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన ప్రభు. ఇదేనా నువ్వు ఆయన ప్రభువుగా గుర్తెరిగితే ఆయన నీతో నిబంధన చేస్తాడు. నీ దోషములన్నింటినీ కడిగి వేస్తాడు, నీ పాపములన్నింటినీ తొడిచివేస్తాడు. నాకు ఇష్టమే నా కుమారుడా అంటాడు, తన హత్తునకు చేర్చుకుంటాడు. అలాంటి గొప్ప భాగ్యం ఈ క్రిస్మస్ దినాలు ప్రభు నీకు నాకు ప్రభు ప్రసాదించి బలపరచును గాక.